విజయనగరంలో ఏఓబీలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే టార్గెట్ గా ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల సభ జరుగుతోందని పక్కా సమాచారంతో పోలీసులు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో మావోలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో 4 మహిళా మావోయిస్టులతో పాటు మరో మావోయిస్టు మృతి చెందాడు. వారి దగ్గర నుంచి 3 AK-47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. అగ్రనేత ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరంలో ఏఓబీలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే టార్గెట్ గా ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల సభ జరుగుతోందని సమాచారంతో పోలీసులు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో మావోలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో 4 మహిళా మావోయిస్టులతో పాటు మరో మావోయిస్టు మృతి చెందాడు. వారి దగ్గర నుంచి 3 AK-47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. అగ్రనేత ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరం ఎన్కౌంటర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటిని అడిగి తెలుసుకుందాం. కోటి, బలిమేల ఘటన తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ మీటింగ్ పెట్టడం, ఎదురుకాల్పులు జరగడం కొనసాగుతోంది. ఏం జరుగుతోంది ఏఓబీలో? ఏఓబీలో అయితే గత వారం రోజులుగా మావోయిస్టుల సంబంధించి పక్కాగా వారి ప్రణాళిక రూపొందించుకోవటం, అడవుడి ఇదంతా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. గత 5 రోజుల క్రితం ఇక్కడ మావోయిస్టుల పేరిట పోస్టర్లు, వాల్ పేపర్లు అన్ని కూడా తెలిసాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సారా అమ్ముకునే వాళ్ళ గిరిజనులు చంపేస్తాము, వెంటనే ఇమీడియట్ గా సారా అమ్మకాలు ఆపేయాలని చెప్పి ముందుగా హెచ్చరికలతో 5 రోజుల క్రితం వచ్చింది. ఆ తర్వాత దానికి జరిగిన కొద్ది దూరంలోనే రాయగడ, కోరపోటు మధ్య ప్రాంతంలో నిన్న సాయంత్రం వీరందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఈ రోజు ఉదయాన్నే అక్కడ సమావేశం మీద దాడి చేశారు. దాడిలో మొత్తం 4 చనిపోయినట్లు సమాచారం వస్తుంది. వారిలో 3 మహిళలు, ఒక మగ వ్యక్తి, మొత్తం 4 మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం ఉంది. వారిలో వారి వద్ద నుంచి 3 AK-47లు, 2 కిట్ బ్యాగ్లు, కొంత సాహిత్యం, అట్లానే బుల్లెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే 3 AK-47 ఉన్నాయో దగ్గర అగ్రనేతలు కన్ఫామ్ గా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. వారిలో అదే చనిపోయిన 3లో అరుణ అనే మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య, ఈవిడ అరుణ కూడా ఒక కీలకమైన అగ్రనేతగా చెప్పుకోవచ్చు. ఈవిడ కూడా మృతి చెందినట్టుగా ఒక సమాచారం అయితే ముందుగానే ఇంకా అనౌన్స్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరుణ ఉందా లేదా అని అనుకున్నప్పుడు కూడాను ఆర్కే సమావేశంలో పక్కగా ఉండాలి, అతను త్రుట్లో తప్పించుకున్నాడు అని కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఏం జరుగుతుంది ఏంటనే గురించి అధికారులు స్పష్టమైన అధికారికంగా లాంఛనంగా చెప్పాల్సింది. అయితే ఈ నేపథ్యంలో తప్పించుకున్న మావోయిస్టులు ఎటువంటి పరిస్థితుల్లో పట్టుకోవాలనే దృఢ సంకల్పంతో పోలీసులు కూడా చుట్టుముట్టి వాళ్ళు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. BSF జవాన్లు కూడా రంగంలోకి దిగారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏఓబీలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవి, అంటే కోటి, ఆర్కే పరిస్థితి ఏంటి? గతంలోనే కుమారుని కోల్పోయాడు, అప్పుడే పోలీసుల దగ్గర ఉన్నారు అని చెప్పేసి మావోయిస్టు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఎస్కేప్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అసలు ఉన్నారా ఈ మీటింగ్ లో? ఆర్కే తప్పించుకోవడం అనేది పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళ అనుమానం ఎంతవరకు కరెక్ట్? గతంలో ఏదైతే కటక్ ప్రాంతాల్లో జరిగినటువంటి ఏఓబీలో జరిగిన పోలీసుల మేజర్ ఎన్కౌంటర్ లో మొత్తం 38 మంది మృత్యుపట్టబడిన నేపథ్యంలో అప్పట్లో ఆర్కే కొడుకు మున్నా చనిపోయాడు. ఆ సమావేశం నుంచి ఆర్కే తప్పించుకున్నాడు, లేకపోతే కాసేపు పోలీసులు అదుపులోనే ఉన్నాడు అని ఇట్లా అనేక సమాచారం వచ్చినప్పటికీ అల్టిమేట్ గా ఫైనల్ గా అటు వరవరరావు వాళ్ళు కానీ ఇటు పోలీసులు కూడా ఆర్కే మాకు లేడు అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మరొకసారి ఈ సమావేశంలో పోలీసులు దగ్గర నుంచి బయటపడ్డాడు అనే సమాచారం అయితే వస్తుంది, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియట్లేదు. దీనిపైన పోలీసులు మనం సంప్రదిస్తే మాకైతే సమాచారం ఇంకా పూర్తిగా రావట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన దీంట్లో అయితే అగ్రనేతలు పాల్గొన్నారు. అగ్రనేతల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అగ్రనేతలు ఎవరు వచ్చారో కనుక్కొని చుట్టుముట్టి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి అనే ఒక ప్రణాళిక తోటి ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చిన టీం అయితే
లండ్రు టీం అంటారు. ఈ టీము వారి ఉనికి తెలియజేయడం కోసం టెంపరీగా 4-5 రోజులు ఆ ప్రాంతానికి వచ్చి ఉండి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రాంతంలో కొంత హడావుడి చేసి, అంటే ప్రభుత్వ భవనాలు కావచ్చు లేకపోతే అక్కడైనా మనుషులకు సంబంధించి హాని తలపెట్టి వాళ్ళ ఉనికిని తెలియజేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తుంటారు. ఆ టీం చేసిన పనిగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఈ సమావేశం జరిగిన ప్రాంతానికి తెలుసుకొని పోలీసులు వెళ్ళారు అనేది అయితే మనకి తెలిసింది. మరి కాసేపట్లో ఏదైనా సరే స్పష్టమైన అధికారుల నుంచి సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కోటి ఏ విధంగా చూడొచ్చు, గత కొంతకాలం భారీ ఎన్కౌంటర్ జరిగింది, పెద్ద ఎత్తున క్యాడర్ ను కోల్పోయినటువంటి ఏవైతే ఉన్నాయో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి కేవలం కవ్వింపు చర్యగా భావించొచ్చా, లేకపోతే ప్రతీకార చర్యకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్లుగా అది ముందస్తుగా పోలీసులు కనిపెట్టినట్టుగా భావించొచ్చా? వారైతే ఎప్పుడైతే ఈ గతంలో జరిగిందో 38 మంది మావోయిస్టులను కోల్పోయారు, ఆ తర్వాత వారిని ఎటువంటి పరిస్థితులు రివెంజ్ తీర్చుకోవాలనే కోణంలోనే వాళ్ళు వెళ్తున్నారు. పట్టు సాధించాలి, ఏఓబీలో కోల్పోయిన తమ పట్టును సాధించాలి అనే ఒక పక్కాగా వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాలూరుకు సమీపంలో గత 6 నెలల క్రితం 8 మంది పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి ఆ 8 మందిని కూడా హతమార్చారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడక్కడ గిరిజనులు కానీ ఇన్ఫార్మర్స్ నెపంతో గిరిజనులు కానీ లేకపోతే ప్రభుత్వ భవనాలు కానీ జేసీబీలు తగలబెట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్నగా చేసుకుంటూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏర్పడిన సమావేశం కూడా కీలకంగా మారనుంది. ఈ ప్రాంతాన్ని ఎవరు లీడ్ చేయాలి, ఏంటి, ఎలా లీడ్ చేయాలి, ఇక్కడ సంబంధించి తమ రెవెన్యూ ఎలా తీర్చుకోవాలి, క్యాటర్ని లీడర్ని కోల్పోయిన 38 మందికి సంబంధించి మనం ఎలాగ బలపడాలి అనే ఉద్దేశంతో ఒక క్లిష్టమైన సమాచారం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న పోలీసులు దాడి చేయటము, ఈ దాడిలో 4 కోల్పోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్ రైట్ కోటి.